ప్రభాస్ అన్న కోసం ఎంతమంది వచ్చారో మాకు తెలిసిన ఒక్కొక్కళ్ళు ఎగ్జామ్ ఇట్స్ పెట్టుకొని వస్తే ఇదే పద్ధతి వడ్డేస్తాను పెట్టినట్టు ఈడ థియేటర్ చూస్తున్నాం అందరం మేమంతా పిసోలు లెక్క అనిపిస్తున్నాం చదువుకునే స్టూడెంట్స్ ఏందనే పద్ధతి కాదు ఇది. ఒకసారి ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషన్తో ఆడుకుంటున్నారు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఫ్యాన్స్లోని కోపం కట్టలు తెంచుకున్నది ఈరోజు థియేటర్ దగ్గర. నమస్తే ఫ్రెండ్స్, సాలార్ టికెట్లు 4:59 హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్య 70mm బుకింగ్లో ఇవ్వబడనని మైత్రి మూవీ సంస్థ అఫీషియల్గా పోస్ట్ పెట్టింది. జస్ట్ 2 గంటల్లోనే కొన్ని వేల మంది థియేటర్ దగ్గర చేరుకున్నారు. టికెట్లు ఎక్కడ ఆన్లైన్లో బుక్ మై షోలో అవైలబుల్ లేవు, థియేటర్ దగ్గర దొరుకుతాయని కొన్ని వేల మంది 2 గంటల్లో గ్యాదర్ అయినరు. అక్కడ కంట్రోల్ చేయడం పోలీసు వాళ్ళ తరం కూడా కాలేదు. కొన్ని కిలోమీటర్ వరకు లైను ట్రాఫిక్ అయితే కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తే ఫ్యాన్స్ తోటి ఆడుకోవడం అంటే ఇదే. కొన్ని వేల మంది వస్తే బుకింగ్ దగ్గర కౌంటర్ జస్ట్ 50-60 టికెట్లు ఇచ్చి అయిపోయినాయి, బుక్ మై షోలో దొరుకుతుంది లేకపోతే పేటీఎంలో దొరుకుతుంది అని చెప్తే ఫ్యాన్స్ ఆవేదన మాత్రం, ఫ్యాన్స్ కోపం మాత్రం కట్టలు తెంచుకున్నది. ఈ మాత్రం దానికైనా ఈ 50-60 టికెట్లకైనా ఎక్కడెక్కడి నుంచి ఓడు అయితే పాత బస్సు నుంచి ఓడు, ఎల్బీ నగర్ నుంచి ఓడు, ఉప్పల్ నుంచి ఓడు, పటాన్ చెరువు నుంచి 2 గంటల్లో అక్కడ చేరుకుంటే జస్ట్ 50-60 టికెట్లు ఇస్తే కొన్ని వేల మందికి ఫ్యాన్స్ ఏమని చెప్పాలి. పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేక పోలీసు వాళ్ళతోటి దెబ్బలు తిని ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక్కొక్కడు సెల్ ఫోన్లు పోగొట్టుకొని ఇంత ఆవేదన ఏంటి. మైత్రి మూవీ సంస్థ నైజాంలో రిలీజ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూటర్ హక్కులు తీసుకొని ఇంత బ్యాడ్గా చేయడమా. సంధ్య 70mm థియేటర్ యాజమాన్యం కూడా కరెక్ట్ ప్లాన్ లేకుండా చేయడం అంటే అసలు బుకింగ్లో కొన్ని టికెట్లు ఇవ్వలే, కనీసం 500 టికెట్లను ఇవ్వాలి, ఏం లేదు. ఫ్యాన్స్ ఏంటి పిచ్చోలా ఎమోషన్ తోటి ఆడుకోవడం అంటే నిజంగా అక్కడ థియేటర్ దగ్గర ఒక్కొక్క ఫ్యాన్స్ ఆవేదన చూస్తుంటే ఒక సినిమా లవర్గా నిజంగా ఇది కరెక్ట్ కాదనిపించింది. ఎవరైనా సరే ఆంధ్రలో కూడా కరెక్ట్ బుకింగ్ అసలు ఎప్పుడు రేట్ల గురించి పెంచిన తర్వాతనే ఒక ట్వీట్ చేయండి. లేదు టికెట్ గవర్నమెంట్ నుంచి కరెక్ట్ ఆర్డర్ రావాలి, ఇంత రేటు పెంచుతున్నాం, టికెట్ ఇప్పుడు ఓపెన్ అవుతుందని చేయండి. థియేటర్ దగ్గర ఇంత పబ్లిక్ రాబోతుండే కదా, ఆన్లైన్లో లేదు. అసలు బుకింగ్కి వస్తేనేమో అక్కడ టికెట్ లేవంటున్నారు. పాన్ ఇండియా మూవీ, ఇండియాలో ఇంత హైప్తో 2023లో రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్ మూవీ, భారీ హైప్ మూవీ, గంటలోనే కొన్ని వేల మంది వస్తారు ఫ్యాన్స్ అని అది అర్థం తెలుసుకోలేరా, గది కూడా తెలుసుకోలేరా. ప్రభాస్ ఏమన్నా చిన్న హీరోనా, పాన్ ఇండియా హీరో, మొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్, అంతటి క్రేజీ. గంటలోనే వేల మంది చేరిపోయారు ఆడికి. కంట్రోల్ చేయక ట్రాఫిక్ ఇబ్బందులు, ఫ్యాన్స్ అయితే పోలీసులతో విపరీతమైన దెబ్బలు తిన్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎమోషన్తో ఆడుకోవడం, టికెట్లు ఉన్నాయని చెప్పి రప్పించుకొని పని లేక వస్తారా అభిమానులు ఎక్కడెక్కడ నుంచి. అభిమానంతో కదా ప్రభాస్ అంటే గుండెల నిండా అభిమానం పెట్టుకొని వచ్చిన వాళ్ళకు దెబ్బలు తినడానికి వస్తారా. అట్లా వచ్చిన వాళ్ళను పోలీసు వాళ్ళు కూడా మరీ దారుణంగా కొట్టేస్తారు. ఇంకా థియేటర్ యాజమాన్యం కూడా లేవు టికెట్లు అన్నట్టు దారుణంగా ప్రవర్తిస్తారు. బుక్ మై షోలో చూసుకోపోండి, ఆన్లైన్లో చూసుకోపోండి అంటే ఎందుకు ప్రకటించారు. ఫ్యాన్స్ ఆవేదన మాత్రం మరి చాలా బాధ అనిపించింది. మరీ ముఖ్యంగా నిన్న ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు తారాస్థాయికి పెరిగిపోయినాయి. లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఉంది అబ్బా ట్రైలరు. ప్రతి ఒక్కరు ఫ్యాన్సే కాదు, ప్రతి హీరో ఫ్యాన్స్ సాలార్ చూడాలి. ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి కామన్ మ్యాన్, ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు నేను ట్రైలర్ చూసిన తర్వాత సాలార్ చూడాలి, ఫస్ట్ డేనే చూడాలి. టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, బుక్ మై షోలో లేవు, థియేటర్ దగ్గరనంట అవైలబుల్ ఉన్నాయంట, పోదాం. అందుకే వేల మంది జనాలు గంటలోనే పోగైపోయారు. టికెట్లు చూస్తే 50-60 ఇచ్చారు. ఫ్యాన్స్ నిరాశ, దారుణం. ఒక్కొక్కరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది. ప్రభాస్ మీద అభిమానం ఉన్న వాళ్ళని వాళ్ళ ఎమోషన్ తోటి ఆడుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ ప్లాన్తో ఇప్పటి వరకు ఇంకా బుక్ మై షోలో ఓపెన్ కావాలి. ఒక ట్వీట్ చేయండి, మైత్రి మూవీ సంస్థ మీరే కదా రైట్స్ అన్ని కొనుక్కున్నది, ఎందుకు చేస్తలేరు, ఇప్పటి నుంచి ఓపెన్ చేస్తాం. జస్ట్ 2 డేస్ ఉంది, ఇంకా టికెట్లు ఓపెన్ కాకపోతే అభిమానులకు ఇంకా ఎమోషన్తో ఆడుకోవడమే కదా. ఇది ఎమోషన్తో ఎవరైనా ఆడుకోవద్దు, డిస్ట్రిబ్యూటర్ అయినా నిర్మాత అయినా ఎవరైనా. ఇది మాత్రం అందరు ఫ్యాన్స్ ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఎమోషన్తో ఆడుకోవద్దు. టికెట్లు ఇప్పటి వరకు ఓపెన్ చేయనందుకు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రాయండి.